హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రవి, వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య నా ఛానల్లో వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయండి. లైక్ బి కొడతలేరు, ఎందుకు కొడతలేరు ఏందో తెలియదు. కానీ ఒక వీడియోకి కంటెంట్ వస్తుంది, ఒక వీడియో కంటెంట్ వస్తలేదు. సో లాస్ట్కి అయితే మా వరలక్ష్మి ఈరోజు ఇడ్లీ చేసిందండి. సో ఇడ్లీ చేస్తూ అయితే నేను అడిగాను, ఈరోజు చాలా లేట్ అయింది. వరలక్ష్మి మీద పొద్దుగాలని కోపడ్డాను. ఎందుకు వరలక్ష్మి పొద్దుగాలని పూజ చేసుకొని వంట చేస్తే అయిపోతుంది కదా అంటే, నువ్వు వెళ్ళిపోతావు కదా, టైంకి ఉండవు, మళ్ళీ కష్టం అవుతుంది కదా అని అంటే, సరేలే తిండి కాదు కదా ఇంపార్టెంట్, పూజ చేస్తే అయిపోతుంది కదా అని అంటే, సరే నెక్స్ట్ టైం ఇలా చేయను అని అయితే అన్నది. సో నాకు పాస్పోర్ట్ మీద మళ్ళీ రీఎక్స్చేంజ్ డేట్ వచ్చిందబ్బా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ మళ్ళీ రీకనెక్ట్ అయ్యింది. అక్కడ 1 to 2 hours వేస్ట్ అయ్యింది. దాని తర్వాత నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చే మూమెంట్లో పర్సు బ్యాగ్లోనే, అంటే ఏది బైక్ పర్సు ఉంటుంది కదండి, దాంట్లోనే మర్చిపోయాను. సో నా లక్ ఏందో కానీ 500 అట్లనే సేవ్ అయింది, ఎవరు తీయలేదు. సో నా దగ్గర ఉన్న కొద్దిగా అమౌంట్తో ఆవులకైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మరో పెళ్ళి స్టార్ట్ అయింది. ఎంగేజ్మెంట్. సో మేము పెళ్ళి చేసుకుంటున్నాము. సో అప్పుడు ఆ వీడియో తీయలేకపోయినాము, కానీ ఇప్పుడు సందర్భం దొరికింది. కానీ లేకపోతే కాకరకాయతో చేస్తే ఎప్పుడు అనుభవం ఉంటుంది. ఎందుకంటే నాకు కాకరకాయ ఇష్టం కదా. కాకరకాయ తిన్నప్పుడల్లా ఎవరైనా పెట్టిన ఏదైనా ఫంక్షన్లో చేసినా మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అన్నట్టు సోది ఆపినమ్మా. అంతే, పెళ్ళి చేసుకుంటే అంతే, పెళ్ళం చెప్తే వినాలి అన్నట్టు అయిపోతుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నా దగ్గర మీ చిన్నది ఉంది రింగు. ఓకే, కంగ్రాచులేషన్స్. తాలిబొట్టు వంకాయలతో ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లానా ఫోటో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక పార్క్ ఎక్కి వచ్చినాం, పార్కులో ఉన్నాం. నేను తయారైనాక పార్క్ తీసుకో నూనె పెట్టుకున్నాను కదా పెట్టాలి. అప్పుడు ఆడ మంగళం శుభ్రం అన్నట్టు సాంగ్స్. నేనంటే నీకు ఫుల్ భయం తెలుసా? నాకు భయం. ఎందుకు అడగా? ఎందుకంటే నువ్వు నన్ను చూడడానికి వచ్చినప్పుడు 50 మందిని తీసుకొని వచ్చి 50 మందినా వచ్చి నేనంటే నీకు భయం కదా? అవును భయం, మస్తు భయం. ఎందుకు అనాలి చెప్ప. నేనంటే నీకు మస్తు భయం కదా? ఇప్పుడు ఏమన్నా నేనంటే నీకు మస్తు భయం కదా? మస్తు భయం. ఎందుకు అంటే నీకు మస్తు భయం కదా? ఎందుకంటే నువ్వు నన్ను చూడడానికి వచ్చినప్పుడు 10 మందిని తీసుకొని వచ్చినావు, పెళ్ళికి 50 మందిని తెచ్చినావు. కానీ నేను మీ ఇంటికి సింగిల్ గా వచ్చిన పులిలాగా. అందుకే నీకు భయం. నేనంటే నీకు భయమేనే కదా అంత మందిని తీసుకొని వచ్చినావు. నాకు అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది తెలుసా? అంతమంది తెచ్చిన ఒక సింగిల్ లేడీని, అదే భయపడి వణికిపోతున్నా. 100 మందిలో నేను బి ఒక్కడినని ఇప్పుడే గుర్తొచ్చింది. నేను ఇప్పుడు రాజుని, నా పక్కన ఒక రాణి విను. ఏ రాజ్యానికి నువ్వు రాజు? నా రాజ్యానికి నేను రాజు. అదే ఏ రాజ్యం? భార్యాభర్తలకి రాజు. ఎంతమంది భార్యాభర్తలకు కాదమ్మా, నా భార్యకి ఒక్కడికే నేను రాజు, మిగతా వాళ్ళందరికీ సేనాధిపతి. సరేనా? ఇప్పుడు చెప్పమ్మా,
ఏమిటి నీ బాధ? నా భార్య కాదు, నీ బాధ. నువ్వు నా భర్తవి. నేను నా భర్తనే. అదే ఆమె పెద్ద బాధ. హర్యానా ఒక బాధ. అదే నా బాధ. అమ్మయ్యా, నీకోసం నేను ఏం చేయాలి బంగారం? నువ్వు నా కోసం తాజ్ మహల్ కట్టక్కర్లేదు, ఓకే చార్మినార్ కట్టకు. ఓకే ఆల్రెడీ అవి కట్టినవి. వేరే ఏమన్నా ఉంటే చెప్పు. ఏం చేయదు సార్, రోజు పొద్దుల్లో లేస్తా, అన్నం వండు, వండుతా, కూర వండు, టిఫిన్ చేయి, బాసన్లు వండు, ఆ, బట్టలు ఉతుకు, ఆహా, నువ్వు పనికి వెళ్ళు, వెళ్తా, ఇంటికి రా. ఇంటికి వస్తా. పనికి కూడా ఎట్లా పోవాలి? స్ట్రైట్ గా అటు ఇటు దిక్కులు చూడకుండా స్ట్రైట్ పోవాలి. తల దింపకుండా తల కిందికి యాక్సిడెంట్ అవుతుంది. ఆడవాళ్ళు ఇట్లా వెళ్ళినా కానీ ఇట్లా కిందికి నువ్వు ఒక చూసుకుంటే ప్రమాణం చేయాలి. చేస్తా. నేను అనే రవి, నేను చెప్తున్నా, నేను చెప్పిస్తున్నా. ఓకే రవి అనే నేను, రవి అనే నేను భారతదేశంలోని ఆడవాళ్ళందరూ అక్కలు, నా చెల్లెళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు ఈ వీడియో చూస్తున్నా. వాళ్ళ చెల్లెళ్ళు అన్నాడు. సరే అందరూ అమ్మా ఇక్కడ చూడు, బిర్యానీ. ఇన్ని రోజుల్లో ఇంతగానం నవ్వుకుంది చాలా రోజులకి. అంటే ఎప్పుడు నవ్వుకుంటాము కానీ అప్పుడు మేము వీడియో తీయలేకపోయినాము. కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఆనందపడ్డాము. ఇంకో విషయం ఏంటంటే పొద్దుగాల నా పర్స్ అనేది మిస్యూజ్ అయింది. సో అయిన తర్వాత నేనేం చేసిన అంటే నేను పట్టించుకోలేదబ్బా, పోయి మళ్ళీ యథావిధిగా అయితే వస్తే అప్పటికి పర్స్ అనేది దాంట్లోనే ఉంది. దాంట్లో 500 అట్లనే ఉంది. నేను అనుకున్నాను అబ్బా నా లక్ అనుకున్నాను. ఇక నైట్కి అయితే ఇంటికి వచ్చే మూమెంట్లో మా వరలక్ష్మి అయితే పాటలు పాడుతూ ఉంది.